వెల్కమ్ టు ప్రైమ్ లైన్ ఇన్సైడర్. నేను రాజు. సీదిరి అప్పలరాజు కొడుకు 18 సంవత్సరాల పిల్లాడట. సో ఆ 18 సంవత్సరాల పిల్లాడు ఏదో ఒక యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్ కింద ఆయన్ని ఏదైతే హత్య కేసుకు సంబంధించినటువంటి సెక్షన్ల కింద కేసులు పెట్టారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆవేదనాపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ ఆయన పేరు. ఆయన చేసింది ఏంటి అంటే కాశీబుగ్గ దగ్గర జరిగినటువంటి ప్రమాదం అనమాట. అంటే ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. సో అక్కడ రహదారి మీద దానయ్య అనేటటువంటి ఒక గొర్రెల కాపరి, సో ఆయన వెళ్ళేసి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ని ఈ అరవ్ బైక్ వెళ్ళి ఢీకొనడంతో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేయాలి? అరవ్ వెళ్ళి పోలీసులకు లొంగిపోవడమో లేకపోతే ఇలా జరిగింది అని చెప్పేసి సమాచారం ఇవ్వడమో చేయాలి. కానీ అలా చేయకుండా ఏం చేశారంటే అరవ్తో పాటు ఉన్నటువంటి ఆయన స్నేహితుడు సిద్ధార్థ్ అనేటటువంటి ఒక అబ్బాయిని ఈ కేసులో ఇరికించినటువంటి పరిస్థితి. సో సిద్ధార్థ్ వెళ్ళి పోలీసులు నేనే చేశానని చెప్పి అంటే ఒక రకంగా చెప్పాలంటే నిందితుడిని మార్చేశారు. నిందితుడిని మార్చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి అబ్బాయి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారని చెప్పేసి చెబుతున్న పరిస్థితి. సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ తర్వాత ఏం జరిగింది? వెంటనే అరవ్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చూశారు, వాళ్ళు పట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడికి ఎవరైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వాళ్ళ అనుచరులు వెళ్ళి ఆయన తీసుకొని వచ్చేసి హాస్పిటల్లో సీదిరి అప్పలరాజు తీసుకెళ్ళి అబ్బాయిని జాయిన్ చేసినటువంటి పరిస్థితి. అంతటితో కథ అయిపోయింది. అయితే వాస్తవాలను స్థానికులు చెప్పడంతో సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ని పరిశీలిస్తే ఈ యాక్సిడెంట్కి కారణం అరవ్ అని చెప్పేసి తేల్చారు. అరవ్ అని చెప్పేసి తేల్చి ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో అంతకుముందే ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కేసులు పెట్టిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి మనం విందాం. విన్న తర్వాత వీడియోను కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి వినండి ప్లీజ్. కొడుకు 18 ఏళ్ల పిల్లోడు, సీదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడి. సో ఇక్కడ మనం ఇది చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏంటి అంటే సీదిరి అప్పలరాజు కొడుకు 18 సంవత్సరాలు. మరి 18 సంవత్సరాలకు సంబంధించినటువంటి పిల్లాడు ఈ యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. సో యాక్సిడెంట్లు జరిగినటువంటి అంత మాత్రాన హత్య కేసు కింద సెక్షన్లు పెడతారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇక్కడ హత్య కేసు కింద సెక్షన్లు ఎక్కడ కూడా పెట్టలేదు. ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి వివరాలను కూడా నేను చూశాను అనమాట. చూస్తే చాలా స్పష్టంగా అందులో ఉన్నటువంటి సెక్షన్లు కానీ మనం కానీ చూస్తే సెక్షన్ 105 BNS అంటే ఇది పాత సెక్షన్ 304కి సమానం అనమాట. 304 అంటే ఏంటి అంటే హత్య కిందకు రాని నేరపూరిత ప్రాణ నష్టం. మర్డర్ కాదు, హత్య కేసు కాదు, హత్య కిందకు రాని నేరపూరిత ప్రాణ నష్టం సెక్షన్ కింద పెట్టారు. అలాగే సెక్షన్ 61/2 BNS సెక్షన్లో నేరపూరిత కుట్ర అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక నేరం చేయడానికి చేసినటువంటి కుట్ర. సాక్ష్యాలను మాయం చేయడం సెక్షన్ 238 BNS పాత సెక్షన్ 201 IPCకి సమానమైనటువంటి పరిస్థితి. అంటే నేరం జరిగిన తర్వాత నేరస్తుని కాపాడటానికి ఆధారాలను నాశనం చేయడం. ఆ తర్వాత సెక్షన్ 240 BNS తప్పుడు సమాచారం ఇవ్వడం. ఆ తర్వాత సెక్షన్ 242 BNS గుర్తింపు మార్చి మోసం చేయడం. సెక్షన్ 249 BNS నేరస్తుడికి ఆశ్రయం ఇవ్వడం. సెక్షన్ 349 BNS నేరానికి ప్రేరేపించడం లేదా సహకరించడం. సో ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈ కేసు ఎందుకు పెట్టారంటే ఆయన మీద హత్య కేసు పెట్టారు. సో హత్య కేసు పెట్టడం ఏంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎక్కడ కూడా హత్య కేసు ఆయన మీద పెట్టలేదు. 18 సంవత్సరాల కుర్రాడు ఢీకొన్నట్టు మాత్రాన అది కరెక్టే, కర్మవశాత్తు జరిగి ఉండొచ్చు. కానీ జరిగిన వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఏంది? మీరే చెప్పారు. సీదిరి అప్పలరాజు పలాస ఎమ్మెల్యే, తర్వాత ఒక డాక్టరు, తర్వాత ఒక మంత్రిగా పనిచేశారు. మన ప్రభుత్వంలో ఫిషరీస్ శాఖ మంత్రిగా పనిచేశారు. మరి అన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి నేరం చేసినటువంటి కొడుకుని తీసుకొచ్చి దాచిపెట్టడం ఏంటి? నేరం చేసినటువంటి కొడుకుని తీసుకెళ్ళి సరే కర్మవశాత్తు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేస్తే తీసుకెళ్ళి మావాడు యాక్సిడెంట్ చేశాడని చెప్పాల్సిన బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి తన కొడుకు నేరాన్ని ఇంకొకరి మీద మోపి ఆ నేరాన్ని మాయం చేసేటువంటి ప్రయత్నం చేయలేదా? ఇంకొక విషయం, దీని అంతా కూడా పక్కన పెట్టేస్తే ఇంకా అనేక అంశాలు ఒక్కొక్కటి కూడా వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ ఆయన మీద పెట్టినటువంటి కేసు యాక్సిడెంట్ చేశాడని కాదు, యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను ఆపేశాడు, మోసం చేశాడు, సాక్ష్యాలని ధ్వంసం చేశారు అనేటటువంటి దాని మీదే సెక్షన్ల కింద కేసు పెట్టారు. కానీ ఇక్కడ చేసినా పర్లేదు, పిల్లోడు ఏదో చేసేసాడు, అయిపోయింది, చచ్చిపోయినాడు. ఇప్పుడు చచ్చిపోయినటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి? అతను కుటుంబ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? ఇది కూడా కాకుండా చాలా అంశాలు కూడా ఇక్కడ మాట్లాడిన పరిస్థితి. అవి కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నిర్లక్ష్యంతో చేశారు, వదిలేసి వెళ్ళిపోయారు.
మరి వెళ్ళిపోయాను. మరి వెళ్ళిపోను రేటు వెళ్ళిపోయాను. ఆయన కొడుకు కారు మీద పెట్టుకెళ్ళిపోయాను. ఆ 7 కొడుకు 7 కొడుకు ఆయన పాప చెప్తున్నాడు. లేదు తర్వాత ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారట మీకు. ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారు. ₹1,00,000 ఇస్తాము. మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మకి వచ్చి సోదరు అంటే నా కొడుకు చంపేసి ఇవి ₹1,00,000 ఇస్తావు, నేను ₹1,00,000 ఇంట్లో పెట్టుకొని నా కొడుకు నా కోడల చేత నీ ఇంట్లో పని చేయించాలా? చూడండి ఎంత దారుణం. చూడండి, ఇది దానయ్య తల్లి మాటలన్న మాటలు. అంటే ఇది జరిగిన తర్వాత ₹1,00,000 నేను ఇస్తాను మీ కుటుంబానికి, చనిపోయాడు కదా. సో 1,00,000 కూడా ప్రాణ నష్టానికి కాదు, నేను చేసినటువంటి యాక్సిడెంట్ కాదు, 1,00,000 ఇస్తా మీ కోడలు మా ఇంట్లో పనికి పంపించని చెప్పారంట. అంటే ఎంత మానవత్వం లేనటువంటి మనుషులు అనాలి వీళ్ళని. ఒక యాక్సిడెంట్ చేసి ఆ కుటుంబం పరిస్థితి చాలా దారుణంగా ఉంది వీడియోస్లో చూస్తూ ఉంటే. ఆ కుటుంబం సిచ్యువేషన్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. మరి అలాంటి కుటుంబాన్ని ఆదుకోమంటాము, మీరు మా వాడేదో పొరపాటున జరిగింది అని చెప్పేసి ఆ కుటుంబానికి వెళ్ళి వేడుకోవాల్సింది పోయి మీకు 1,00,000 ఇస్తాం మీరు వచ్చి మా ఇంట్లో పనిచేయండి అంటే మీరు చేసినటువంటి నేరం పక్కన పడేసి మీరు 1,00,000 ఇస్తే ఆమె వచ్చేసి మీ ఇంట్లో పనిచేయాలనా? ఏంటి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి? మరి ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏదో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇచ్చేటటువంటి సమాచారమో తెలీదు, ఆయనకి ఏ విధమైనటువంటి తప్పుడు సమాచారం ఇచ్చినా కూడా తెలియనటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు పాపం, సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేశాడు, యాక్సిడెంట్ చేస్తే ఈ కూటమి వెంటనే అతన్ని తీసుకొచ్చేసి సీదిరి అప్పలరాజు కొడుకు కాబట్టి వెంటనే అతను అరెస్ట్ చేసి అతనికి ఈ మర్డర్ కేసు పెట్టారు. మర్డర్ కేసు అందుకు కాదు పెట్టింది, మర్డర్ కేసే పెట్టలేదు, అసలు హత్య నేరం కింద సెక్షన్ కింద పెట్టలేదు, హత్యకు కిందకు రానటువంటి నేరం అనేటటువంటి సెక్షన్ కింద మాత్రం కేసు పెట్టారు. సరే అలా కూడా అనుకున్నా సరే అక్కడ అందుకని కాదు ఆ కేసు పెట్టింది. ఎందుకు పెట్టారు అంటే సాక్ష్యాలను తారుమారు చేశారు, వ్యక్తిని మార్చేశారు, అప్పటికప్పుడు అక్కడ చనిపోయినటువంటి వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టే ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ చెప్పాలా, అన్నా నా కొడుకు పోయి యాక్సిడెంట్ చేస్తే ఈ కూటమి ప్రభుత్వం నా కుటుంబం మీద కక్షతోటి నా కొడుకు మీద హత్యాయత్నం కింద కేసులు పెట్టిందన్నా అని చెప్పేసి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం ఇచ్చి ఉండొచ్చు. పాపం ఆయన వెంటనే వచ్చేసి మీడియా ముందు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి నాది ఒక జర్నలిస్ట్ ఒక సూచన ఏంటంటే ఇప్పటి వరకు చాలా అంశాల మీద మీరు మాట్లాడారు, డిఎస్సి దగ్గర నుంచి తర్వాత అనేక అంశాలు, రాజధాని రైతులు. సో మీ దగ్గరికి ఎవరైనా వచ్చి సమాచారం చెప్తే ఒకసారి ఒక ప్రత్యేకమైన టీమును పెట్టుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, అసలు అవతల వాళ్ళు చెప్తున్నది వాస్తవమా కాదా. ఎందుకు అంటే మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి, అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడు, అంతేకాకుండా క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడర్ మీరు. మరి మీరు బయటకు వచ్చి మాట్లాడేటువంటి సందర్భంలో మీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా స్టాండర్డ్గా ఉండాలి. మరి ఆ స్టాండర్డ్ని వీళ్ళంతా కూడా తొక్కేస్తున్నారేమో అనేటువంటి అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే మీ ఉద్దేశంతో మాట్లాడింది కాదు, అంటే పూర్తి సమాచారం లేదు మీ దగ్గర ఆ వీడియో మాట్లాడేటువంటి సమయానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని వెనకేసుకు వస్తున్నారని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన పేపర్లు పట్టుకొని ఉంటారు కాబట్టి పేపర్లు చదివి చెప్తూ ఉండొచ్చు, ఎవరో రాసి ఉండొచ్చు. సో దయచేసి నాది ఒక విన్నపం, మీకు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రజల్లోకి వచ్చి మాట్లాడేటువంటి సందర్భంలో మీలాంటి వాళ్ళు ఒక్క మాట పొర్లినా సరే అది సెన్సేషన్ క్రియేట్ చేసేదానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి మీరు కూడా ఆ జాగ్రత్తలు తీసుకోండి. అంతేగాని సీదిరి అప్పలరాజు కూడా యాక్సిడెంట్ చేసినంత మాత్రం ఆయన మీద మీరు చెప్పినట్టు హత్యాయత్నం కేసు పెట్టలేదు, మీకు ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో రాంగ్ ఫీడ్బ్యాక్ 18 సంవత్సరాల పిల్లాడు చంపేస్తే తప్పు కాదు అనేటటువంటి యాంగిల్లో మీకు రాసిచ్చారు, మీరు అది చదివినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇవాళ నుంచి అయినా సరే మీరు దయచేసి మీకు వచ్చేటటువంటి ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, వాస్తవమా కాదని తెలుసుకొని అప్పుడు వచ్చి ప్రజల్లో మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ఈ విధంగా ట్రోల్స్కి గురవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఆ బాధిత కుటుంబం పరిస్థితి కూడా మీరు చూసి ఆ బాధిత కుటుంబం తరపున కూడా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ ఇన్సైడర్ మరోసారి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.